హుజూర్ నగర్ లో ఏర్పాటు చేసిన జాబ్ మేళా దేశంలో అరుదైన కార్యక్రమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సుమారు 275 కంపెనీలు హుజూర్ నగర్కు వచ్చి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాయన్నారు. తెలంగాణలో పేరు పొందిన కంపెనీలు జాబ్ మేళాకు హాజరయ్యాయని తెలిపారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో మెగా జాబ్ మేళా ఆయన ప్రారంభించారు. మేము అధికారంలో వచ్చిన మరుసటి రోజు నుంచి ప్రభుత్వ ఉద్యోగాలు నింపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మా ప్రభుత్వం ఒక మంచి సంకల్పంతో పట్టుదలతో ముందుకు పోతున్నాము. ఇప్పటికే ప్రభుత్వంలో వివిధ అనుబంధ సంస్థల్లో పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ లో 70 నుంచి 75,000 మంది ఉద్యోగాలు కల్పించడం జరిగింది 20 నెలల్లో. ఇప్పుడు ఇటువంటి జాబ్ మేళాలు ఏర్పాటు చేసి మరి ప్రైవేట్ రంగంలో కూడా పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించాలని చెప్పి మా లక్ష్యం, మా ఉద్దేశం, మా సంకల్పం. ఈ యొక్క జాబ్ మేళా నేను ఏర్పాటు చేసింది గ్రామీణ ప్రాంతంలో రూరల్ యూత్ కి ఉద్యోగ అవకాశాలు సరియైన స్థాయిలో కల్పించాలనే ఒక సంకల్పంతో, అదే విధంగా ఈ ప్రాంతం నుంచి నేను కంటిన్యూస్ గా మరి నిరవధికంగా